మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణని మేమందరం కూడా జిల్లాలో ఉన్నటువంటి మాల సంఘాలకి, ఉద్యోగ సంఘాలకి, విద్యార్థి మహిళా సంఘాలందరితో కూడా మేము మాట్లాడి ఈరోజు మాల సామాజిక వర్గంగా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అధికారంలోకి వచ్చిన బీజేపీ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని, అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తామని వారు మాట్లాడేటటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మాల సామాజిక వర్గంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొత్తము ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి విధానాలని ఈ 10 సంవత్సరాలలో దళితుల మీద దాడులు చేసి ఎంతో మందిని ఆయా రాష్ట్రాలలో ప్రాణ తర్పణం చేయడం జరిగింది. వీటన్నిటినీ చూసినప్పుడు మూడోసారి బీజేపీకి ఇట్లా అధికారంలోకి వస్తే ఈ యొక్క రిజర్వేషన్లను తీసేసి భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన సందర్భాలు మనం మంత్రులు గాని ఆ బీజేపీ నాయకులు గాని చూశాం. ఈరోజు మాల సామాజిక వర్గం ఈరోజు ఒక సుంకరిగా, ఓ నీరటిగా, బేగరిగా, అయ్యవార్లుగా, పోతరాజులుగా ఈ సమాజ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి మాల సామాజిక వర్గం మేము ఫిబ్రవరి 2వ తారీఖున మేము 1,00,000 మందితో లక్షలాది మా యొక్క రక్షణ కవచమైనటువంటి మాల సుంకరుల చేతిలో ఉండేటువంటి వరిసే కావచ్చు, మా నీరటి చేతిలో ఉండే కర్ర కావచ్చు, అదేవిధంగా మా బేగరి చేతిలో ఉండేటువంటి కర్ర కావచ్చు, మేమందరం కూడా ఈ సమాజ రక్షకులుగా పనిచేశాం. ఈ సమాజ అభివృద్ధి గురించి పనిచేసినటువంటి మా దాంట్లో పూజారి వర్గం ఉన్నటువంటి అయ్యవార్లు గాని, బైన్లు గాని, బట్టలు నేసిన నేతకాని గాని, మొత్తం గుర్రపు మాల గాని, మా అనుబంధంగా ఉండే కులాలకు సంబంధించిన వృత్తులతో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, రిజర్వేషన్లను కాపాడుకుందాం అనేటువంటి ఒక నినాదంతో ఒక పెద్ద ఎత్తున 1,00,000 మందితో పెద్ద ఎత్తున ఒక ర్యాలీని చేపట్టబోతా ఉన్నాం. శాంతియుత నిరసన ర్యాలీ. ఈ యొక్క నిరసన ర్యాలీని రిజర్వేషన్లు పొందుతున్నటువంటి మా బీసీ సోదరులు గాని, మా మాదిగ సోదరులు గాని, అదేవిధంగా ఎస్టీ సోదరులను గాని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలని, ఈ యొక్క రిజర్వేషన్లు ఎత్తివేయాలని పన్నాగం పన్నుతున్న బీజేపీ పార్టీ విధానాలని, ఆయా బీజేపీ రాష్ట్రాలలో మొత్తం దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులని, అత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంబేద్కర్ వాదుల పైన ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ మా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 మందితో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి అనేటువంటి ఆలోచనతో మేము శాంతి ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం. అది నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు జరుగుతుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మాల సంఘాల జేఏసీలకు, మాల సంఘాల ఉద్యోగస్తులకు, మాల విద్యార్థులకు, మహిళలకి, మేధావులకి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మనము ఫిబ్రవరి 2న జరిగేటువంటి మాలల యొక్క శాంతి ర్యాలీని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరిగేటువంటి మహా ర్యాలీలో మీరందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆ మహా ర్యాలీకి మొత్తం బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, మేధావులు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ సామాజిక వర్గంనైనా, ఏ మేధావినైనా, ఏ విద్యార్థి సంఘాలనైనా మేము ఆహ్వానించబోతా ఉన్నాం. ఎందుకంటే సాట తవుడు కుక్కల కొట్లాడన్నట్టు ఈరోజు మన రిజర్వేషన్లని వ్యతిరేకిస్తూ, ముఖ్యంగా ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు పార్లమెంటులో, లోక్సభలో చట్టాలు చేసి ఆ రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. కానీ ఈ రోజు 27% ఉన్నటువంటి బీసీలకి 52% రిజర్వేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంటది. అందుకే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి వ్యతిరేకంగా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ దక్షిణ భారతదేశంలో మొత్తం కూడా ఏమి అవకాశం లేకుండా ఈ దక్షిణ భారతదేశంలో రాజకీయంగా సమాధి చేయడానికే ఈ మాల సంఘాలు సిద్ధంగా ఉన్నాయని మేము డిమాండ్ చేస్తూ మేము ఏర్పాటు చేసేటువంటి ఆ శాంతియుతమైనటువంటి నిరసన ర్యాలీలో లక్షలాది మంది
మాల సమాజం, మొత్తం బీసీ సమాజం, మైనార్టీ సమాజం, గిరిజన సమాజం, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ యొక్క మహార్యాలీని విజయవంతం చేయాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు అన్న చెన్నన వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు